హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో శ్రీ వెంకటేశ్వరు కొలువై ఉండే గర్భాలయాన్నే ఆనంద నిలయం అంటారు. ఆ ఆలయం గోపురానికి వాయువ్య మూలాన విమాన వెంకటేశ్వరుడి పేరుతో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. నిజానికి ఆలయం నిర్మించినప్పుడు ఆ విమాన వెంకటేశ్వరుడి విగ్రహం అక్కడ లేదు. తరువాతి కాలంలో అది అక్కడికి చేరింది. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. విజయనగర పాలకులు తమ పాలన కాలంలో స్వామికి అనేక బంగారు ఆభరణాలను అందజేశారు. అయితే స్వామికి తామిచ్చిన నగలను 9 మంది అర్చకులు ధరించి తిరుమలలో తిరుగుతున్న సంగతి నాటి పాలకుడైన సాల్వ నరసింహరాయలు దృష్టికి వచ్చింది. కోపం పట్టలేని రాజు ఆ వైష్ణవ అర్చకుల్ని ఆలయ ప్రాంగణంలోనే కత్తితో తల నరికి వేశాడు. ఈ ఘోరం విన్న విజయనగర రాజుల రాజగురువు వ్యాసరాయలు వారు 12 ఏళ్ల పాటు పాప పరిహార కృతులు నిర్వహించారు. అయితే 12 ఏళ్ల పాటు వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకునే అవకాశం లేకుండా పోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆలయం పైన మూలమూర్తిని పోలిన విమాన వెంకటేశ్వరుని ప్రతిష్ఠించారని కథనం. అయితే దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. తిరుమలలోని ప్రధాన అర్చకుడిని బాధ్యత నుంచి తొలగించడం, అతని కుమారుడు వయసులో చిన్నవాడు కావడంతో మధ్య సాంప్రదాయానికి చెందిన వ్యాసురాయల వారే 12 ఏళ్ల పాటు తిరుమల ఆలయ ప్రధాన అర్చకునిగా బాధ్యత నెరవేర్చాడని, ఆయనే ఈ విమాన వెంకటేశ్వరుని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారని, విమాన గోపురం మీద ఉన్న వెంకటేశ్వరుడు కనుకనే ఆయనకు ఆ పేరు వచ్చిందని మరో కథనం కూడా ఉంది. ఏదైనా ఆ తర్వాతి రోజుల నుంచి భక్తులు మూలమూర్తిని దర్శనం కాగానే బయటకు వచ్చి విమాన వెంకటేశ్వరుని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. ఆనంద నిలయంలో శ్రీనివాసుడు మనోభిష్టాలను నెరవేర్చడంపై దైవం కాగా విమాన వెంకటేశ్వరుడు మోక్షాన్నిస్తాడు. గర్భాలయం నుంచి బయటకు వచ్చిన భక్తులు కోరినంతసేపు ఇక్కడ నిలబడి స్వామిని ప్రార్థించుకోవచ్చు. తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండటంతో శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి విమాన వెంకటేశ్వరునికి నివేదిస్తూ ఉంటారు. 1982లో మహాసంప్రోక్షణ సమయంలో గర్భాలయంపై ఉన్న విమాన వెంకటేశ్వరుడు స్పష్టంగా కనిపించేలా ఆ విగ్రహం మీద వెండి మకర తోరణాన్ని పెట్టించి స్వామిని గుర్తుపట్టేలా ఒక బాణం గుర్తును ఏర్పాటు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.